ఐపీఎల్ 19వ ఎడిషన్ కు తన ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన రోహిత్ శర్మ ఆటలోనూ అలాంటి ప్రదర్శనే చేశాడు. ఐపీఎల్ 2026 లో తన ఆరంభ మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 19 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న హిట్ మ్యాన్ తాజా ఇన్నింగ్స్ తో ఈ లీగ్ లో తన ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో షాట్లు కొడుతూ వింటేజ్ రోహిత్ శర్మను గుర్తుకు తెచ్చాడు. 2027 వన్డే ప్రపంచ కప్ లోడింగ్ అనే సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం టెస్ట్ టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ టీమిండియా తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. దీంతో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడు. ఫిట్ గా మారి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోనున్నాడు. ఇక ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ లో కేకేఆర్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సత్తా చాటాడు. 221 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి అద్రే ఆరంభమిచ్చాడు. మొదటి 5 బంతులు ఆచితూచి ఆడిన రోహిత్ ఆ తర్వాత టాప్ గేర్ వేశాడు. ఈ ఇన్నింగ్స్ లో తన మార్క్ షాట్లతో రోహిత్ అలరించాడు. కేవలం 23 బంతుల్లోనే 50 చేశాడు. దీంతో ఐపీఎల్లో తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు 2015 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై రోహిత్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా దాన్ని అధిగమించారు. కేకేఆర్ తో మ్యాచ్ లో మొత్తంగా రోహిత్ 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్స్లు 6 ఫోర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ శర్మ 38 బంతుల్లో 78, ర్యాన్ రికల్టన్ 43 బంతుల్లో 81 రన్స్ తో సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి బోణి కొట్టింది.